ఇండ్లల్లా మా ఆడోళ్ళ పరిస్థితి అధ్వానం ఉంటదబ్బా. 100 రూపాయలు కావాలన్నా పెన్మిటిని అడగాల్సిందే. పోనీ అడగంగానే ఇస్తారా అంటే ఎందుకు ఏమక్కెరా మొన్ననే ఇచ్చినగా గంత పైకం దేనికి అని ఇచ్చిలు కచ్చకాయలు అడుగుతారు. కొందరే మిషన్ గుట్టో మగ్గం వర్కేసుడు ఇంకేదైనా పని చేసో 10వ పరకో ఎన్కేసుకుంటే ఇంట్ల ఖర్చులకు బడి ఫీజులకు అక్కరికి వస్తాయని ఆపోచన. గీ పనితోటి కూడా మస్తు ఫాయిదా అయినట్టే కొందరికి. మహిళా శక్తి క్యాంటీన్లు పెడుతుందుల్లో మన సర్కార్ 2 ఏళ్లల్లా 150 దాకా తెరుస్తారట. ఇవి నడిపించేది మొత్తం మహిళా సంఘాలే. సచివాలయంలో ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి ఏడబెట్టాలే, ఎట్లా పెట్టాలే, రేట్ ఎంత, ఖర్చు ఎంత అవుతుందో వివరాలు పట్టుకరమ్మని ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమార్ మేడం. గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టరేట్లు, టూరిస్ట్ జాగలు, గుళ్ళు, బస్టాండ్ల కాడ పెడతారట గిరాకీ బగ్గుంటదని. ఆల్రెడీ కేరళ, బెంగాల్ పోయి ఆడెట్లా నడుస్తున్నాయో అరుచుకొచ్చిరట కొందరు ఆఫీసర్లు. ఆడోళ్లకు బతుకు తెరువు చూపించే కార్యం అన్నట్టు. సరుకు సౌదాలు తెచ్చే కాంచి మెయింటెనెన్స్, వంటలు, వడ్డిచ్చుడు మొత్తం అమ్మలక్కలకే ఒప్పజెప్తట్టున్నారు. ఆల్రెడీ స్కూల్ డ్రెస్సులు ఆళ్లతోటే కుట్టించిండ్రు. ఇప్పుడు క్యాంటీన్లు మా వాళ్ళను ఆర్టీసీ బస్సుల్లా పుక్కట్లది. ఇప్పుడు వంటకు గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చుడే కాదు, ఇంత పని సుత చూపిస్తురు అన్నట్టు.